కార్తీక పురాణం 30వ అధ్యాయం కార్తీకం ఔచిత్యం ఫలశ్రుతి. ఇక జనక మహారాజా సోత మహర్షి సౌనకాది మునులు కార్తీక పురాణాన్ని వినిపించి తదనంతరం కార్తీక మాస ఔచిత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లుప్తంగా వివరించారు. కల్మసహారం మోక్షదాయకం సుఖ సంపదలను సమకూర్చున్నదైన ఈ కార్తీక వ్రతం స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణ పఠనాదులతో గొప్ప పుణ్య వ్రతము. ఇది హరిహరులిద్దరికి ప్రీతి అయిన నెల. ఈ నెలలోని శివకేశవుల పూజలు, పురస్కారాలు, ఆస్కారం కల్పించబడింది. తదితర కాలాల్లో శివారాధన ఉత్సవాలు వేళల్లో కేశవారాధన ఉత్సవాదుల్లో శివపరమైన కార్యక్రమాలు నిర్వహించడం కాదు కానీ ఈ కార్తీకంలో ఉభయులకు ఆరాధించడం వల్ల ఉభయుల అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. ఇందుకు వయోవృద్ధులు, స్త్రీ పురుషులు, పిన్నలు, పెద్దలు ఎవరైనా ఈ వ్రత దీక్షలో ధరించగలుగుతారు. అన్ని ధర్మాల్లో ఒప్పు నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం. సర్వపాపహరణ, పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసం. పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుత మాసం. చేసే దాన ధర్మాలకు అనంత కోటి రెట్ల ఫలితాన్ని అనుగ్రహించే నెల. కార్తీక పురాణ పఠనం వల్ల కార్తీక మహత్య పరిజ్ఞానం అవగతమవుతుంది. సంసారాలు తరించగలరు. తరుణ పూజలు, పునస్కారాలు, వ్రతకృత్య దానాదులతో శుభప్రదమై అలరారు మాసం కార్తీక మాసం. స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది. వ్యయ ప్రయాసల పాలవకంగా సూక్ష్మాతి సూక్ష్మ రీతుల్లో మోక్షసాధకాలైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చే నెల ఇది. తెలుసు కానీ తెలియక కానీ పుణ్యవ్రత క్రతోచరణ భాగ్యం లభించిన వారికి ముక్తి ఆయాచితం. స్వల్ప బుద్ధితో ఈర్ష్య ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాచారాలను ద్వేషించేవారు, కార్తీక వ్రత దీక్షలను చులకం చేయవారు, పడరాని కష్టముల పాయల ఇహానికి పరానికి చెందిన వారి నరకయాతనను అనుభవించుతారు. ఈ మాసం ప్రారంభమైన శుక్లపాడ్యం నుంచి చన్నీటి శిరస్నానం నదిలో కానీ చెరువులో కానీ చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాల్లో స్వామిని సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చేయాలి. నిలాహారం కానీ ఏకభుక్తం కానీ పాటించాలి. ధన కనక కన్యాదాన గోదానాలు అగుణిత ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానాలు వన సమారాధనలు, వ్రతాలు, పురాణ పట్టణాలు పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివారు, ఆరోగ్యవంతులు ఎవరు కానీ ఎందువల్ల కానీ ఈ కార్తీక వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ లేదా ఒక్కరోజు కానీ అనుసరిస్తే ధన్యులు అవుతారు. పురాణ పఠనం విన్నా పునీతులు అవుతారు. మనసున ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నిష్టలు అనుసరిస్తున్నట్టు భక్తితో తరిస్తారు. రాజా, ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనం, సర్వ పాపాలకు విరుగుడు, హరిహరుల ప్రీతికి దివ్య సాధనం. ఈ 30వ రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం. సర్వే జన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.